నమస్తే. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ని గాని, కేటీఆర్‌ని గాని, హరీష్ రావుని గాని నిజంగా అరెస్ట్ చేసే దమ్ము ఉందా? అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ప్రజలారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి గత 2 సంవత్సరాలుగా కాళేశ్వరంకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి, ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి, గొర్రెల పంపిణీ స్కామ్‌కి సంబంధించి ఇలా అన్ని స్కాములు 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన వాటి మీద రేవంత్ రెడ్డి ఒకటెనకొక విచారణలు జరిపిస్తున్నాడు. ఈ మధ్యలో అతను దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫారంకు పోయిండు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్కి సంబంధించిన క్లాసులు తీసుకోవడానికి పోయిండు కదా. ఖాళీగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు ఉంచాలి, నేను ఇక్కడ లేకున్నా నా గురించి చర్చించుకోవాలి, నేనంటే భయపడాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణలో మొన్న హరీష్ రావును, ఈరోజు కేటీఆర్ను నోటీసులు ఇచ్చి విచారణ ప్రక్రియ నడిపిస్తున్నాడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలందరి మీద, ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు లేదా బీఆర్ఎస్ పార్టీకి ఎవరెవరు హాని కలిగిస్తున్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడానికి వాళ్ళు ఎవరెవరితో సంప్రదిస్తున్నారో అవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉగ్రవాదులు లేదా నక్సలైట్లు దేశాన్ని, రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసే ఇట్లాంటి శక్తుల నుండి రక్షించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది యూజ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ. అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు ప్రతిపక్షాల నేతల మీద చేసిండు. అట్లా చేయడం నేరం కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి ప్రభాకర్ నేతృత్వంలో ఈ తతంగం, ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా జరిగింది. ఇందులో ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతి, శ్రవణ్ కుమార్ ఇట్లా ఆ డిపార్ట్మెంట్ లో ఉండి ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డోళ్ళందరినీ అరెస్ట్ చేయడాలు, విచారణలు చేయడాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ మధ్యనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముకు సిపి సజ్జనార్ని నియమించి ఆయన నేతృత్వంలో ఈ సిట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా మొన్న హరీష్ రావుకు విచారణ జరిగితే ఈ రోజు కేటీఆర్ కు విచారణ జరిగింది. ఏం మాట్లాడుకుంటాలో, ఏం విచారణ జరుగుతుందో తెలుస్తలేదు కానీ 7 గంటల సేపు విచారణ అనేది సాగుతుంది. అయితే ఈ సిట్టు మీద సిట్ వేసి ఇంతమందిని విచారించినాక హరీష్ రావును కానీ, కేటీఆర్ని కానీ, కేసీఆర్ని కానీ అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. రేవంత్ రెడ్డికి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ముందా, అరెస్ట్ చేస్తాడా, చేయడా, లేకపోతే విచారణలతోటే కాలక్షేపం చేస్తాడా అనేది మాట్లాడుకుందాం. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో అవినీతి జరిగిందని మనందరం గత 5-6 సంవత్సరాల నుండి మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ 1000 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకున్నాయి. దాని మీద భారీ కుంభకోణం జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ వేసి ఒక నివేదిక తెప్పించుకున్నాడు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏమిచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగినాయి. ప్రాజెక్టు సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి, డిజైన్ కు సంబంధించి, బడ్జెట్ పెంచే విషయం సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి అవినీతి జరిగింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లలో చాలా నాసీ రకంగా కట్టిళ్ళు, స్టాండర్డ్స్ ఏవి పాటించకుండా కట్టి 1000 కోట్ల రూపాయలు వృధా చేసిల్లని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఇది చాలా పెద్ద కుంభకోణం. అధికారులు, ఉన్నతాధికారులు, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీళ్ళందరూ బాధ్యులే కాబట్టి దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణ చేయాలని చెప్పి ఆ నివేదిక రేవంత్ రెడ్డికి ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి అప్పగించిండు. అది మళ్ళీ విచారణ జరగాల్సిందే. అంటే మళ్ళీ కొత్త కథ ముందుకే వచ్చింది. ఇంకా విచారణ మళ్ళీ అదేమవుతుందో, ఎన్నటికి వస్తుందో మనం చూడాలి. ఇక పోతే ఫార్ములా ఈ1 కార్ రేసు, అందులో 55-60 కోట్లు సర్టెన్ పర్మిషన్లు తీసుకోకుండా యూజ్ అయింది, మిస్యూజ్ చేసిళ్ళు అని చెప్పి దాని మీద ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ దాని మీద వేసిండు. అట్లే గొర్రెల పంపిణీకి సంబంధించి దాదాపుగా 1000 కోట్ల స్కామ్ గొర్రెల పంపిణీలా జరిగిందని చెప్పి దాని మీద ఈడీ, ఏసీబీ విచారణలు నడుస్తున్నాయి. అయితే మొత్తానికి బీఆర్ఎస్ టైంలో జరిగిన అవినీతి మీద రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, సిబిఐ, సిట్టు, ఈడీ, విజిలెన్స్, ఏసీబీ ఇలా అన్ని రకాల విచారణలను కొనసాగిస్తూనే ఉన్నాడు. డైలీ సీరియల్ లాగా నడుస్తూనే ఉన్నది. ఈ విచారణ అన్ని ఎప్పుడు పూర్తయితాయి, అవినీతి చేసిన వాళ్ళు ఎప్పుడు జైల్లో పడతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అసలు ఈ విచారణలు పూర్తయితాయా, ఒకవేళ పూర్తయినా రేవంత్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేస్తాడా, చెయ్యడా అనేది పెద్ద సందిగ్ధంగా మారింది. ఎందుకంటే మొన్ననే రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటుంది, జైలు ఉంటుంది, ఫామ్ హౌస్ చుట్టూ నా పోలీసులే ఉన్నారు, ఆయన ఫామ్ హౌస్లు ఉన్నా జైలు ఉన్నా ఒకటే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ ని అరెస్ట్ చేసేటట్టు అయితే రేవంత్ రెడ్డి కనబడతలేడు. అయితే రేవంత్ రెడ్డి విచారణలన్నీ ఎందుకు కొనసాగిస్తున్నాడంటే రేవంత్ రెడ్డి మీద ఒక కేసు ఉన్నది కదా, ఓటుకు నోటుకు సంబంధించి 50 లక్షల సంబంధించిన ఇష్యూ. ఆ కేసు తన మీద ఉన్నది కదా, వీళ్ళందరి మీద కొంచెం వెయిట్ వేయాలని చెప్పి మనిషి ఒక్కరి మీద వెయిట్ వేసి కూర్చున్నాడు. అంతేగాని ఇది అరెస్ట్ చేయడానిక, అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదంటే ఖచ్చితంగా లేదనే చెప్తాం. ముఖ్యంగా నాయకులను అయితే అరెస్ట్ చేసేటట్టు రేవంత్ రెడ్డి కనబడతలేడు.
అధికారులను ఉన్నతాధికారులను అరెస్ట్ చేస్తాడేమో కానీ ఆ తర్వాత నాయకులను అంటే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసేలా కనబడతలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావును కానీ అరెస్ట్ చేస్తే తెలంగాణ అంతటా మళ్ళీ బీఆర్ఎస్ సెంటిమెంట్ అనేది లేస్తుంది, అది బీఆర్ఎస్ పార్టీకే ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ కూలబడ్డది కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే, అట్లే జగన్ కూడా కింద పడ్డది దేనికనంటే నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డికి చాలా గ్రాఫ్ డౌన్ అయింది. కాబట్టి రాజకీయం కోసమైనా లేని సెంటిమెంట్ ఎందుకు తెచ్చుకోవాలి, లేని దాన్ని మనం నెత్తి మీద ఎందుకు వేసుకోవాలి అని చెప్పి కేవలం విచారణలు కొనసాగించుకుంటా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ టైం డిస్టర్బ్ కావాలి, వాళ్ళు ప్రజలలో అందుబాటులో ఉండొద్దని అని మాత్రమే రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఇంకొకటి మళ్ళా ఓట్ల దగ్గరికి పోయినప్పుడు మేము ఆ విచారణ చేసినాం, ఈడీని పంపినాం, సిబిఐకి అప్ప చెప్పినాం, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా బహిరంగ సభలలో, కాబట్టి చేస్తున్నాడు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత అవినీతి చేసిల్లని తెలిసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడు, సెంటిమెంట్ లేపడు. దానివల్ల బీఆర్ఎస్ సెంటిమెంట్ పెరిగి మళ్ళీ రేవంత్ రెడ్డికి వచ్చే ఎలక్షన్ల ఎఫెక్ట్ పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేయడు. అయితే ప్రజలారా, ఈ రాజకీయ క్రీడలో బలయ్యేది ఎవరనంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంపద. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చిన్న చిన్న అధికారుల ఇంట్లో 300 కోట్లు 500 కోట్లు దొరికినట్టు మనం పేపర్లో చూసినాం. ఎంత ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. కళ్ళ గట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు చేసిళ్ళు, అవినీతి చేసిళ్ళు అని తెలిసినా కూడా వాళ్ళను అరెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి కాపాడుకుంటా తన సీటు కాపాడుకోవడం కోసం వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఉన్నాడు. అంటే ఇక్కడ లాస్ అయింది మనము, మన తెలంగాణ ప్రజలు. కాబట్టి అవినీతి బీఆర్ఎస్ పార్టీ అయినా, అవినీతి కాంగ్రెస్ పార్టీ అయినా మనకు అవసరమా ప్రజలారా? మనం చదువుకున్నాం, 21st సెంచరీలో ఉన్నాం, ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. ఇట్లాంటి సమయంలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ కొత్త ప్రాంతీయ పార్టీగా మీ ముందుకు వచ్చింది ప్రజలారా. మన ఎజెండా న్యూ ఏజ్ పాలిటిక్స్ చేయాలి, అవినీతిని తగ్గించాలి, రాష్ట్రాన్ని ప్రపంచంలో ముందు పెట్టాలని ప్రజలారా. ఇట్లా చేయాలనుకుంటే సామాన్యులు రాజకీయంలోకి రావాలి, యువత, మహిళలు రాజకీయంలోకి రావాలి. రాజకీయంలోకి రావాలంటే మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో చేరితే కార్యకర్తల్లాగా జెండాలు మోయడం, వాటర్ బాటిల్ అందియడం తప్ప ఏ పని చేయలేరు. కాబట్టి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక సామాన్యుడు, ఒక ఉద్యమకారుడు పెట్టిన పార్టీ హెచ్ సునీల్ అన్న ఆధ్వర్యంలో విద్యార్థుల రాజకీయ పార్టీ మీ అందరికీ అవకాశం ఇస్తుంది ప్రజలారా. తెలంగాణలో ఏ ఎలక్షన్ వచ్చినా మీరు పోటీ చేయడానికి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది. మన క్రికెట్ బ్యాట్ గుర్తుతో మనం ఉన్నాము. మీరు పోటీ చేయాలనుకున్నా లేదా ఈ వీడియో చూసే ప్రజలు ఎవరైనా మన విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేయాలంటే మీరు బ్యాలెట్ బాక్స్ ముందు నిల్చున్నప్పుడైనా, ఈవీఎం ముందు నిల్చున్నప్పుడైనా విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఉంటుంది, దానికి ఓటేయాలి ప్రజలారా. మన కొత్త ప్రాంతీయ పార్టీని బలం చేకూర్చితే ఈ కథలు పడే రాజకీయ పార్టీలను ఖతం చేసి రాష్ట్రాన్ని మంచి దిశలో మనం నడిపిద్దాం ప్రజలారా. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరాలి, మన పార్టీ నుండి కంటెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు కంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలి, ఓటు కూడా వేయాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.